టైటిల్ గురించి ఎత్తుక్కోవాల్సిన పని లేదు, గొప్ప టైటిల్ అమ్మా. ఓకే, సో ఇప్పుడు టైటిల్ గురించి కాంట్రవర్సీ చేయకుండా కొంచెం కామెడీ చేస్తాను సార్. మనందరం చిన్న చిన్నగా ఎవరో ఒకరి మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాం కదా, సో అలా మీరు రెగ్యులర్ గా ఇక్కడ కంప్లైంట్ చేసే పర్సన్ ఏదైనా ఒక ముందు అండి ఆ చిన్నారి పాప వస్తుంది గట్టిగా చెప్పట్లేదు. మ్యూజిక్ మ్యూజిక్ స్టార్ట్. మ్యూజిక్ స్టార్ట్. ఓకే. Meow 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 ఓకే డన్. అసలు కంప్లైంట్ రేజ్ చేయడానికి కారణమే పాప కాబట్టి పాప నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఏం మాట్లాడితే ముద్దు ముద్దు మాటలు చూద్దాం. ఫస్ట్ స్పీచ్. సో మాట్లాడతావా? భయం లేదు కదా, మాట్లాడేస్తావా? సరే. సో ఈ సినిమా మొత్తం ఎంటైర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తావో చెప్పేసి అందరూ చూస్తున్నారు మరి అయితే లైవ్ లో. అందరూ అయితే చాలా మంచిగా చేసుకున్నారు. అందరూ డైరెక్టర్ సార్ కూడా మంచిగానే చేసుకున్నారు. డైరెక్టర్ సార్కి మీరు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇంకా టీం అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా అందరూ చూడండి. సినిమాలో నేనైతే దైవం క్యారెక్టర్ని మంచిగా ఉంటుంది సినిమా. అందరూ అయితే సినిమా చూడాలి. చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట, అంటే బ్యూటిఫుల్ డేవల్ అన్నమాట. అయితే సరే, ఫస్ట్ డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పినప్పుడు అసలు భయం అనిపించలేదు నీకు? అనిపించలే అస్సలు. ఏం చెప్పాలి, నిజంగానే అనిపించలేదు. ఓకే, అయితే సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ నీకు? అవును. ఇంట్లో మమ్మీ డాడీ చెప్తున్నారా స్కూల్కి వెళ్ళొద్దు నువ్వు సినిమాలో యాక్ట్ చేయని చెప్తున్నారా? స్కూల్కి ఇంకా షూటింగ్ కి రెండింటికి వెళ్తాను. రెండింటికి వెళ్తావా? మరి రెండు ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఒకటే రోజు జరిగితే ఏం చేస్తావు? ఫస్ట్ ఫైనల్ ఎగ్జామ్ ఉంది, లేదా మంచి సినిమా షూట్ ఉంది, దేని ప్రిపేర్ చేస్తావు ఫస్ట్? ముందు ప్రిన్సిపల్ మ్యామ్కి అయితే చెప్పేస్తారు డాడీ వాళ్ళు ముందు. ప్రిన్సిపల్ మ్యామ్ చెప్పేస్తారు డాడీ వాళ్ళ ముందు. ఓకే, నీకు ప్రాబ్లం లేదైతే. అంటే నువ్వు షూటింగ్ వెళ్తావు అయితే? షూటింగ్ వెళ్తావు అయితే? షూటింగ్ కి రెండింటికి వెళ్తా. ఆడి పర్మిషన్ తీసుకుని వెళ్తుందంట. ఓకే, సరే. ఎవరు నీకు బాగా ఇంట్రెస్ట్ అంటే ఏ యాక్టర్ అంటే బాగా ఇన్స్పిరేషన్ నీకు తెలుగులో? ఇక్కడ హీరోయిన్స్ ఎవరు ఇష్టం బాగా? లక్ష్మి గారు లాంటితో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మా మమ్మీ క్యారెక్టర్ కూడా మంచిగానే చేసింది నాతో. సో వాళ్ళిద్దరైతే ఇష్టం నాకు. ఇద్దరైతే ఇష్టం మీకు, అంతేనా? ఓకే, సరే. ఏదైనా ఒక డైలాగ్ చెప్తావరా? చాలా సినిమాలు చూసి ఉంటావు కదా, ఏదైనా ఒక డైలాగ్ చెప్పు, నీకు బాగా నచ్చిన డైలాగ్ చెప్పు. చెప్పు. భయం లేదు కదా మరి, డైలాగ్ చెప్పు. గుర్తులేదా? చెప్పు. సరే, టెన్షన్ పడద్దు. సరే, మన సినిమా వస్తుంది కదా, ఎప్పుడు వస్తుంది మన సినిమా? June 12th కదా. చెప్పు మరి, ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఆడియన్స్ అందరూ జూలై 12th వచ్చి సినిమా చూడండి. June 12th అయితే చూడండి సినిమా. హిట్ చేయండి సినిమాని, బాగుంటుంది సినిమా. గట్టిగా చెప్పట్లు హిట్ చేసేస్తారు. చెప్పేశారు కదా, హిట్ చేసేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ. I request అశ్వత్ నారాయణ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. సో మీరు కావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. I request ప్రసన్న కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే సార్. ఎంఎస్కే
టు రమేష్ ఫిల్మ్స్ బాలకృష్ణ గారు ప్రొడ్యూసరు. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ దీన్ని టీజర్ లాంచ్ అలాగే సాంగ్ ఇవన్నీ చేయటం సరే. అంటే జనరల్గా ఏంటంటే ఒక సూపర్ స్టార్ కృష్ణ గారి పాటలన్నీ కలిపి ఆయన టైటిల్స్ అన్ని కలిపి ఒక పాటలో పెట్టారు అని అంటే అదేదో సపరేట్గా ఉంటుందేమో అని అనిపించింది. కానీ సబ్జెక్ట్కి రిలేట్ చేస్తూ సబ్జెక్ట్కి యాక్షన్ చేసినాం. మన కృష్ణ సాయి గారు కానీ మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా నటించారు. ఈ సినిమా 100% సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. నా గురించి చెప్పాలంటే నేను 84 SI 42 years ఆఫ్ సర్వీస్ చేశాను. ఎస్ఐగా, ఎస్పీగా, డిఐజీగా ఇలాగ 5 అంచెలు ప్రమోషన్ అయ్యి డిఐజీగా ఉన్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ 15,000 మంది పోలీసులకు నేను ఇన్ఛార్జిగా ఉన్నాను ఇప్పుడు తెలంగాణ మొత్తానికి. నాకు కృష్ణ సాయి పరిచయం అయినప్పటి నుంచి కూడా మంచి ఆత్మీయంగా మేము ఉంటున్నాము. ఇంతకుముందు కూడా ఆయన పుట్టినరోజు మేము ఈ విధంగా కలవటము, అక్కడ ట్రైలర్ సాంగ్ చూడటము జరిగింది. ఆ రోజు అనుకున్న బాగుంది అని, ఈ రోజు కొద్దిగా ఎక్కువగా చూపించారు. బాగుంది యాక్షన్. సినిమా మంచి కలర్ఫుల్గా ఉంది. సాంగ్స్ కానీ దాని యొక్క డైలాగ్స్ కానీ బాగున్నాయి. ఈ సినిమా మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ సభకు చేసిన అందరికీ నమస్కారాలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ లవ్లీ వర్డ్స్. యాక్చువల్లీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి విష్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇప్పుడు మన కృష్ణ గారి వీరాభిమానులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. బట్ మన పోలీస్ కంప్లైంట్ నుంచి అయితే ఫస్ట్ ప్లేస్ లో ఇక్కడికి రండి సార్. యా, సో కృష్ణ గారి సినిమాలన్నింటికీ మీరే మేకప్ వేశారు కాబట్టి ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఈ మేకప్ చాలా బాగుంది మాధవరావు అని కృష్ణ గారు షేర్ చేసిన మన క్యారెక్టర్స్ లో బాగా కష్టతరమైనటువంటి మేకప్ అండి కృష్ణ గారికి వేసిన మేకప్. చాలా కష్టతరమైన మేకప్, మోసగాళ్ళకు మోసగాడు, మోసగాడు చాలా కష్టమైన మేకప్ అది. ఆ రోజుల్లో ఆ గెటప్లు వేయాలంటే చాలా కష్టం. మెటీరియల్ లేదు, మెటీరియల్ లేకుండా చేసిన గెటప్లు అయ్యి. తర్వాత నేను ఒక విజయశాంతి ఫస్ట్ పిక్చర్ ఒకటి యాక్ట్ చేసింది. ఆ పిక్చర్లో కృష్ణ గారికి బ్రాహ్మణ వేషం వేశాను. అది ఎవ్వరూ గుర్తుపట్టలేదు, పబ్లిక్ ఎవరూ గుర్తుపట్టలేదు. ఒక ఇంగ్లీష్ పేపర్ ఒకటి రాసింది ఆ రోజున. పిక్చర్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్, రిలేషన్స్, ఫ్యాన్స్ గుర్తు పెట్టలేనంత గొప్ప మేకప్ వేశాడు. ఆ మేకప్ మ్యాన్ అప్రిషియేట్ చేయాలని ఆ రోజుల్లో పేపర్లు రాశాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు. అలాగే ఇప్పుడు మన కృష్ణ గారి వీరాభిమాని కాబట్టి మన కృష్ణ సాయి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఒకసారి ముందు మొదలు పెట్టండి సార్, తర్వాత కూడా వేరే వాళ్ళు ఉన్నారు. కూర్చోబెట్టండి. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్, సూపర్ స్టార్ కృష్ణ మహేశ్వర్ గారి ఫ్యాన్స్ అందరికీ సాదర స్వాగతం, సుస్వాగతం. ముఖ్య అతిథిగా విచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారి చీఫ్ మేకప్ మ్యాన్ మాధవరావు గారి, తెలంగాణ స్టేట్ పోలీస్ డిఐజీ శ్రీ రమణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం ఇంత లేజర్ ఎంతసేపు మీరు ఎంతో ఓపికగా కూర్చుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ కంప్లైంట్ సినిమాకి వస్తే ఇది టైటిలే సబ్జెక్ట్ని నడిపిస్తుంది. ఇందులో సాంగ్స్ అండ్ హైలైట్, మ్యూజికల్ హిట్, యాక్షన్, థ్రిల్లర్, మదర్ అండ్ బేబీ సెంటిమెంట్ కూడా ఉంది. జూన్ 12th వరల్డ్ వైడ్ అన్ని థియేటర్స్లోనూ కర్ణాటక అండ్ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతున్న సినిమా. మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరికొద్ది నిమిషాల్లో మనం కేక్ కట్ చేయబోతున్నాం మన సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా. 2 minutes వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ సాయి గారు. నమస్తే ఎవ్రీబడి, నా పేరు కృతి వర్మ and I feel fortunate enough to be a part of such an amazing project. Thank you so much Krishna Sai sir, and thank you Sanjeev sir
for taking me in this such a big movie, and Vayalakshmi ji is the heroine in this movie, and the trailer looks amazing, and I hope कि आप सब जाएंगे 12 जून को थिएटर्स में, and please support us. एंड हमारा भी एक बहुत प्यारा सॉन्ग है, आई होप आप लोगों को अच्छा लगा होगा. अभी हमने लिरिकल डुएट सॉन्ग प्ले किया था, एंड आई होप दैट दिस मूवी बिकम्स अ ह्यूज हिट. थैंक यू सो मच. I forgot to tell, this Kriti Verma, she is our special heroine in our police complaint movie. మా ఇద్దరు కాంబినేషన్ వచ్చిన నుబట్టా చూస్తుంటే సాంగ్ మెగా హిట్, సూపర్ హిట్ సాంగ్ అది. ఇద్దరు బాగా చేశాము, చాలా కష్టపడి ఆర్డర్ చేశాము. కృతి వర్మ చాలా సపోర్ట్ చేశారు. మూవీలో సాంగ్ హైలైట్ ఇది, స్పెషల్ సాంగ్, స్పెషల్ హీరోయిన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ రిక్వెస్ట్ ప్రీతి సుందర్, సో స్పీక్ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులారకి, మన చీఫ్ గెస్ట్, చాలా ఇంపార్టెంట్ పీపుల్ ఇక్కడ వచ్చినందుకు, మాకు సపోర్ట్ చేసినందుకు, ఆడియన్స్ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా పేరు ప్రీతి సుందర్ అండి. నేను ఒక 17-18 ఫిల్మ్స్ చేశాను. పెద్ద మూవీస్ లో క్యారెక్టర్స్ కూడా చేశాను, ప్లస్ హీరోయిన్ గా కూడా ఆహాలో కూడా మూవీస్ ఉన్నాయి అన్నమాట. బట్ ఐటమ్ సాంగ్ ఇక్కడ మీరు చూశారు కదా, డాన్స్ చేసింది మోసగాళ్ళకి మోసగాళ్ళు, అది నేనే చేశాను. ఐ హోప్ యూ ఆల్ లవ్డ్ ఇట్. అండ్ ఒక చిన్న ఇంపార్టెంట్ మాట చెప్పాలనుకున్నాను. అదేంటంటే, నా పేరు యాక్చువల్లీ ప్రీతి సింగ్. నేను సుందర్ ఎందుకు పెట్టానంటే, మా తాతయ్య పేరు సుందర్. సో హీ యూజ్డ్ టు వర్క్ యాజ్ ద చీఫ్ ఆపరేటర్ అండర్ ఎన్టీ రామారావు గారు. అండ్ ఆఫ్టర్ హిమ్ నేను ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి నేను ఆ లాస్ట్ నేమ్ పెట్టాను. అండ్ ఇట్స్ బిన్ 9 years నేను చాలా స్ట్రగుల్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఐఎమ్ గోయింగ్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఈ రోజు ఐ ఫెల్ట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఎందుకంటే ఆ సాంగ్ లో మీరు మళ్ళీ రిపీట్ అన్నారు కదా, సో ఐ ఫీల్ ఇట్స్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ జన్మలో ఎంత చాలు, బట్ ఐ డెఫినెట్లీ వర్క్ హార్డ్. అండ్ డైరెక్టర్ గారు సంజీవ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. నేను డాన్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా, ఒక ప్రొఫెషనల్ డాన్సర్ కాకపోయినా కూడా నాకు ఐటమ్ సాంగ్ లో ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ యూ. బట్ నెక్స్ట్ ఫిల్మ్ లో ఐఎమ్ గోయింగ్ టు డూ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లైక్ వరలక్ష్మి గారు. అండ్ మెయిన్ థింగ్, కృష్ణ గారి మీద సాంగ్ చేశాను బికాజ్ అంటే కృష్ణ గారి మీద పాట ఉంది కాబట్టి ఐ వాంటెడ్ టు ట్రై అన్నమాట. అండ్ వరలక్ష్మి గారు, నవీన్ చంద్ర గారు, సో వీళ్ళు ఉన్నారని నేను బేసిక్ గా డాన్స్ చేయడానికి ఒప్పుకున్నాను. ఐ హోప్ ఐ కెన్ డూ సమ్ మోర్ బెటర్ సాంగ్స్. సో చేయగలుగుతానా? సాంగ్స్ బాగానే చేశానా డాన్స్? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అంజయ్ గారు, సువర్ణ గారు. సో అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ బ్లెస్ మీ అండ్ ప్రే ఫర్ మీ జర్నీ. సంజయ్ గారు సార్, ఇంత హ్యాండ్సమ్ గా ఎలా సార్ వేలం చేశారు మీరు? అసలు మీరేనా మొత్తం చేసింది? ఆయనే చెప్పాలా? ఓకే, మీరే చెప్పాలంటే ఓకే. యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. అలాగే ఇక్కడ నిలబడి ఉన్న పెద్దలందరికీ పేర్లైతే తెలీదు, బట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మన సంజీవ్ సార్కి అండ్ కృష్ణ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను యాక్చువల్లీ హీరో కూడా 2-3 సినిమాలు చేస్తున్నాను. లాస్ట్ టైం మన సంజీవ్ గారు కలిసినప్పుడు చెప్పారు క్యారెక్టర్ గురించి, చాలా బాగుంటుంది, నువ్వు చేస్తే బాగుంటుంది అని. నాకేంటంటే సంజీవ్ గారి మీద చాలా నమ్మకం నాకు. అట్లని సరే సార్ మీరు చెప్పారు కాబట్టి నేను చేస్తానని చేశాను. ఏదేమైనా కానీ చాలా హ్యాపీ ఈ క్యారెక్టర్ చేసినందుకు, నెగిటివ్ షేడ్ చేసినందుకు. అలాగే ఈ సినిమా గురించి చెప్పకూడదు, చూస్తేనే తెలుస్తుంది, అంత సస్పెన్స్ కాబట్టి చాలా బాగుంది సినిమా. అయితే మీరందరూ కంపల్సరీ చూసి ఈ సినిమాని అయితే ఆదరించాలి. అలాగే కృష్ణ గారికి కూడా, కృష్ణ గారు అంటే ఎంత అభిమానమో ఆ సాంగ్స్ లో చూస్తే అర్థమై ఉంటుంది మీకు. అలాగే చాలా పిచ్చి ఆయనకి కృష్ణ గారు అంటే. ఆయన ఎప్పుడు మనం ర్యాండమ్ గా ఏదైనా క్వశ్చన్ చేస్తే కృష్ణ గారి గురించి టక్మ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో టక్మ చెప్పేస్తాడు ఆయన. అంత ఇది ఉంటుంది ఆయనకి. అలాగే ఆయన కూడా మంచి బ్రేక్ వచ్చి ఇండస్ట్రీలో మంచిగా ఎదిగి మంచి మంచి సినిమాలు చేసి కొంత మంచిగా అందరికీ పనిచ్చి
ఒక ఆదర్శవాదం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన కూడా సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు కూడా మీకు చూస్తూ ఉంటారు. మీ టైం తీసుకొని మమ్మల్ని బ్లెస్సింగ్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే పోలీస్ కంప్లైంట్ ఈరోజు కృష్ణ సార్ ఆఫీసులతో ట్రైలర్ లాంచ్ అయింది. సో నిజంగా కృష్ణ సార్ పేరు చెప్తే దేశింగ్ డార్ అండ్ మంచి మనసు కూడా, అంటే ఒక కోణంలో మనం సేవా కార్యక్రమాలు కానీ ఎంతో మందికి హెల్ప్ చేశారు. అలాగే నిజంగా మా హీరో కృష్ణసాయి గారు కూడా ఆయన పేరు పెట్టుకున్నందుగా సినిమాలు తీస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే డిపార్ట్మెంట్ లో ఉంటూ కూడా సేవా కార్యక్రమాలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నేను చూస్తున్నాను. నిజంగా గుడ్ జాబ్ సార్. వాళ్ళందరూ ఆశీస్సులతో మీరు మరిన్ని విజయాలు సాధించాలి, ఎంతో మందికి హెల్ప్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ గారు ఓన్లీ డైరెక్టరే కాదు, మల్టీ టాలెంటెడ్ పర్సన్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్. అలాగే మంచి మనసు కూడా, మా అందరితో చాలా చక్కగా యాక్టింగ్ చేయించుకున్నారు. నిజంగా పోలీస్ కంప్లైంట్ అంటే సీరియస్ తో పాటు చక్కటి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. నిజంగా సప్తగిరన్న, శ్రీనివాస్ రెడ్డి గారు, నేను, జమ్మి సురేష్, సత్యన్న చాలా బాగున్నాడు సినిమా. అంటే ఇక్కడ చెప్తే కాదు, చూస్తే నిజంగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్ గారికి, మిగతా మా కో యాక్టర్స్ కి, మిత్ర బృందానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మల్టీ టాలెంటెడ్ పర్సన్ అన్నటువంటి కెప్టెన్ ని సంజయ్ మేఘోటి గారు, సో యాక్టర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంటున్నారు, సో అన్ని అంటున్నారు, ఆల్రౌండర్, రైటర్ యాక్చువల్లీ. సో మన పోలీస్ కంప్లైంట్ మొత్తం మీరే కాబట్టి, కంప్లైంట్ ఎవరు చేశారో తెలియదు కాబట్టి, సో ఈ మొత్తం కంప్లైంట్ కి మీరే అడిగినట్టు కాబట్టి, సో మీ స్పీచ్ కోసం ఎదురుగా వెయిట్ చేస్తున్నాం. ఓకే సార్. వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలకి, అలాగే మీడియా మిత్రులకి, పాత్రికేయులకి అందరికీ నమస్కారం. పోలీస్ కంప్లైంట్ చాలా, అంటే ఇంతమంది ఆర్టిస్టులు, 52 మంది ఆర్టిస్టులు, వరలక్ష్మి, శరత్ కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి గారు, రాగిణి ద్వివేది, శ్రీనివాస్ రెడ్డి, రవిశంకర్, ఆదిత్యము, సప్తగిరి, విజయభాస్కర్, అనిల్, కృతి, ఇలాగంటే పేరు చెప్పుకుంటే 52 మంది సీనియర్ ఆర్టిస్టులతోటి 45 రోజుల్లో సినిమా చేశాం. ఇది యాక్షన్, సెంటిమెంట్ అండ్ కామెడీ అన్ని సమ్మిళితమైనటువంటి ఈ పోలీస్ కంప్లైంట్ సినిమా ఇంత త్వరగా ఫినిష్ అవడానికి కారణం మా నిర్మాతలు, అలాగే ఆర్టిస్టులు. చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అంటే ఒక తప్పు చేసినా, ఒప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా దాని తాలూకు ఫలితం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో రూపంలో వస్తుంది అన్న కాన్సెప్ట్ తోటి ఫస్ట్ టైం వరలక్ష్మి శరత్ కుమార్ని కామెడీ ఎంటర్టైనర్ గా, అంటే అంతకుముందు ఆవిడ ఏ క్యారెక్టర్ చేసినా కూడా చాలా సీరియస్ గా, పోలీస్ కానివ్వండి, విలన్ కానివ్వండి, ఏం చేసినా కూడా ఇంకొన్ని చంపడమో లేకపోతే ఇంకొకరిని ఇది చేయడం లాంటి క్యారెక్టర్స్ తీసింది. ఫస్ట్ టైం ఆవిడ వరలక్ష్మి శరత్ కుమార్ గారిని ఎంటర్టైన్ జోన్ లో ఆవిడ కొత్తగా, ఆవిడని మాత్రం కొత్తగా చూస్తారు ప్రేక్షకులు. డెఫినెట్ గా డ్యాన్స్ షూట్ మాట ఇవ్వగలను. ఈ సినిమా ఆవిడకి లైఫ్ ఇస్తుంది. ఆవిడ వల్ల మాకు లైఫ్ కాదు, ఆవిడకి మాత్రం డెఫినెట్ గా ఈ సినిమా చాలా రోజుల తర్వాత వరలక్ష్మి గారు మళ్ళీ అద్భుతంగా చేశారు. మళ్ళీ మంచి ఆర్టిస్ట్ గా తనలో ఉన్నటువంటి ప్రేక్షకులకు వస్తుంది, అది గ్యారెంటీ ఇవ్వగలను. జూన్ 12వ తారీఖున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అన్నిటికన్నా విశేషం ఏంటంటే, నేను కృష్ణ గారితో ఒకే ఒక్క సినిమా చేశాను, అంటే కోడైలో ఓ సినిమా చేశాను. నాకు కృష్ణ గారితో అనుబంధం లేదు. ఫస్ట్ టైం చేసినప్పుడు, నేను కోడైలో చేసినప్పుడు ఏంటంటే ఒక 4 పేజీల డైలాగు కృష్ణ గారు ఒక్కరే మాట్లాడాలి, ఆయన ఒక్కరే డైలాగ్ చెప్పాలి. మా డైరెక్టర్ గారు వచ్చేసి బీజేఐ గారు వచ్చి ప్రిపేర్ చేశారు. చేసినప్పుడు నేను ఎదురు వెళ్ళి సార్ ఇలాగ డైలాగు, సీన్ పేపర్ ఇది అని చెప్పినప్పుడు చదువయ్యా అన్నాడు. అంటే చదవడం అంటే కంటిన్యూగా 4 పేజీలు చదువుతూ వచ్చాను. సరే ఎంతసేపు పడుతుంది అన్నారు. ఒక 1/2 అవర్ పడుతుంది సార్ రెడీ అవ్వడానికి అంటే వెళ్ళిపో అన్నాడు. 1/2 అవర్ రాజు గారితో, వాళ్ళతోటి, వీళ్ళతోటి, ప్రొడ్యూసర్లతోటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. 1/2 అవర్ తర్వాత షార్ట్ రెడీ అని దగ్గరికి వెళ్ళి పిలిచి సీన్ పేపర్ ఇచ్చి, సార్ సీన్ మళ్ళీ చెప్పమంటారా అని చెప్పేసి అంటే, నేను అక్కడ దాకా కెమెరా దాకా వెళ్ళేదాకా చదువుతురా అని చెప్పారు అనమాట.
ఇదేంటి అసలు చూసుకోకుండా ఒకసారి హాఫ్ అన్ అవర్ ముందు చెప్పాను, హాఫ్ అన్ అవర్ తర్వాత కెమెరా దగ్గరికి నేను వెళుతూ ఉంటే నువ్వు చదువుతూరా అని చెప్పారేంటి అని అనుకున్నాను. చదువుతూ వెళ్ళాను, కెమెరా ముందు నుంచున్నా, నేను కింద కూర్చున్నాను ఇలాగా. అంటే రౌండ్ ట్రయల్ ఒకటే షాట్లో ఫుల్ డైలాగ్ ఒకటే షాట్లో ఆయన ఒక్కరే మాట్లాడాలి. సో నేను కింద కూర్చుంటే అడిగారు ఏంటి కింద కూర్చున్నావు అన్నారు. అంటే సార్ డైలాగ్ ఏదైనా అందించాలి ఏమని కూర్చున్నాను అని చెప్పేసి అంటే నవ్వారు. నవ్విన తర్వాత డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పిన తర్వాత ఒక్క అక్షరం పొందుకోకుండా, అంటే డైలాగ్ రైటర్ ఏం రాశారో, డైరెక్టర్ ఏం అనుకుంటున్నారు, ఎలా చేయాలో అన్నది ఒక్క అక్షరం కూడా పొందుకోకుండా 4 పేజీల్ని అనర్గళంగా చెప్పినటువంటి ఏకైక నటుడు, అద్భుతమైన నటుడు కృష్ణ గారు. నేను చూస్తున్న పేపర్ నాకు ఆశ్చర్యపోయింది అనమాట. సో అలాంటి మహానుభావుడితో ఒకే ఒక్క సినిమా చేశాను. అది వెలతిగా ఉన్నా కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్న విషయం ఏంటంటే కృష్ణ గారి బర్త్డే సందర్భంగా నేను రాసి, అంటే కృష్ణ గారి అన్నిటినీ కలిపి ఒక పాటగా రాశాను. ఆ పాటకి నేనే మ్యూజిక్ చేశాను. యాక్చువల్గా ఈ మధ్య నేను మ్యూజిక్ చేయడం మానేశాను ఒక 2-3 సినిమాల నుంచి. అంతకుముందు కంటిన్యూ నా సినిమాలు నేనే చేసుకునేవాడిని. కానీ ఈ పాట మాత్రం నేనే చేయాలి, ఎందుకంటే ఈ సినిమాకి సుధీంద్ర అనే కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. తనకి మా కృష్ణ గారి గురించి తెలియదు కాబట్టి, మన కృష్ణ గారి గురించి తెలియదు కాబట్టి, కృష్ణ గారి యొక్క ఆ రూపాన్ని అలాగే కృష్ణ గారి యొక్క సినిమాల్ని ఒక దగ్గరికి చేర్చి రాసి మ్యూజిక్ చేశాను. సో అందరూ కూడా అంటే వనందాలు ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ గారి ఫ్యాన్స్ ప్రేక్షకులందరూ కూడా చప్పట్లు కొట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వచ్చి శర్మ గారు కానివ్వండి, తర్వాత మన సిరాజ్ గారు కానివ్వండి, అలాగే కాదరవల్లి గారు, అలాగే దుర్గారావు గారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కృష్ణ గారి అభిమానులు. వాళ్ళ చప్పట్లు, వాళ్ళ ఒక ఆయన నా వెనకాల కూర్చున్నారు దుర్గారావు గారు, భుజం మీద చేసి భుజం పెట్టి ఎవరు చెప్పారు చాలా అద్భుతంగా ఉంది, ఎవరు రాశారు అని అడిగారు. నేనే రాశానంటే ఈ పాట సూపర్ హిట్ అండి, చాలా అద్భుతంగా ఉంది, డెఫినెట్ గా ఈ సినిమాకి ఒక పిల్లర్ లాగా అవుతుందన్నారు. ఎస్, కృష్ణ గారి ఆశీస్సులు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ట్రైలరు, అలాగే జూన్ 12న రిలీజ్ కాబోతున్న సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందన్న నమ్మకం ఆయన ఎక్కడున్నా కూడా మాకు కలిగిస్తారు, ఆశీర్వదిస్తారు. అలాగే కృష్ణసాయి గారు, ఆయనకి రోజు ఏం మాట్లాడినా కూడా కృష్ణ గారైనా మాట్లాడతారు. అంటే ఏ విషయం ఉన్నా కూడా, టిఫిన్ చేయాలన్నా, భోజనం చేయాలన్నా కూడా, ఏ విషయం మాట్లాడాలన్నా కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఒక్క మాటైనా మాట్లాడిన తర్వాత మిగతాది మొదలు పెడతారు. మనం అలాగా ఓం సాయిరామను శ్రీరామని మాట్లాడతాం. అలాగా కృష్ణ గారి పేరు తలవంది ఆయనకి ఆ రోజు గడవదు. సో అలాంటి వ్యక్తి ఈ సినిమాకి మాకు పిల్లర్లాగా నుంచి ఈ సినిమాని ఇంత అద్భుతంగా రావడానికి కారణమైనటువంటి కృష్ణ గారు కూడా ఆయన చేసిన పాత్రలో లీనమయ్యి డెఫినెట్ అంతకుముందు సినిమా చేసిన వాటికన్నా 1000 రెట్లు ఈ సినిమా కృష్ణ గారి పేరు తెచ్చిపెడుతుంది. ఆ కృష్ణ గారి ఆశీస్సులతోటి ఈరోజు పోలీస్ కంప్లైంట్ సినిమా సక్సెస్ఫుల్ గా ఈవెంట్ ముగిసింది. అలాగే దాంతోపాటు జూన్ 12న మీ అందరి ముందుకు రాబోతోంది. మీ అందరూ ఆదరించాలి, అలాగే మీడియా మిత్రులు సపోర్ట్ చేయాలి. అలాగే పెద్దలు ప్రసన్న కుమార్ గారు ఎప్పుడు మా వెన్నంటి ఉండి మమ్మల్ని భుజం తడుతూ ఉంటారు. సో వారు, నరేంద్ర గారు, అలాగే గంటా శ్రీనివాసరావు గారు, వాళ్ళందరి ఆశీస్సులతో, వాళ్ళందరి సపోర్ట్ తోటి ఈ సినిమా ముందుకు రాబోతుంది. మీ అందరూ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మాకు ఈ సినిమా లైఫ్ కాదు, వరలక్ష్మి గారికి డెఫినెట్ గా సినిమా లైఫ్ అవుతుంది సార్. ఇది డెఫినెట్ గా చాలా మీగా చెప్తున్నాను. ఆవిడ హెల్ప్ అవుతుంది, ఆవిడ బయటకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే అండి. హీరో గారు, మీరు సూపర్ స్టార్ కృష్ణ గారికి మంచి ఫ్యాన్, ఇదివరకు కూడా సినిమాలు చేశారు, ఇప్పుడు ఈ సినిమా కూడా చేస్తున్నారు. ఆయన మీకు ఎందుకు అంత అభిమానం? మీకు ఏం చేస్తులకి ఏంటి? యాక్టివ్, డెవలప్ డెలివరీ, ఆయన గ్రేట్ సిన్సియారిటీ, హెల్ప్ నేచర్, గుడ్నెస్, మంచితనం, మానవత్వం కలగలిసి సూపర్ స్టార్ అంటే చాలా ప్రాణం. అలాగే మీరు సోషల్ యాక్టివిటీస్ కూడా బాగా చేస్తుంటారు, కొంతమందికి హెల్పింగ్ అవి కూడా ఈ మధ్య చూశాను నేను సార్. అంటే ఇటు అది కూడా ఇన్స్పిరేషన్ ఆయన నుంచి. నేను కృష్ణసాయి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అందరికీ ఫైనాన్షియల్ హెల్ప్ ఇస్తున్నాం. నీడీ పీపుల్కి, పూర్ పీపుల్కి, పూర్ ఉమెన్కి, మెడికల్ హెల్ప్, ఎడ్యుకేషన్ హెల్ప్ ఇవన్నీ చేస్తున్నాము. స్వచ్ఛందంగా చేస్తున్నాము. మరి మా కృష్ణ గారు ఎవరు ఇన్స్పిరేషన్? ఆ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా స్టార్ హీరో ఎవరన్నా వాళ్ళతో సినిమా ప్లానింగ్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళ డేట్స్ చేస్తామండి.
మీకు అందుకు బాగా దగ్గర కదా, అంటే నాలాగే దగ్గరలో చాలా మంది ఉంటారు. మాకు డేట్స్ ఇస్తే మహేష్ బాబు గారు కృష్ణ గారు బయోగ్రఫీ చేస్తాం. మహేష్ గారు ఇస్తే తప్పకుండా చేస్తారా? 100% రాస్తాం. సూపర్ స్టార్ కృష్ణ గారు ఆటోబయోగ్రఫీ మహేష్ బాబు గారు డేట్స్ ఇస్తే అంతే చేస్తాం. చేస్తారు. డైరెక్షన్ మీరేనా లేకపోతే ఎవరన్నా? డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. మీరు ప్రొడ్యూస్ చేస్తారు? ప్రొడ్యూస్ చేస్తాం. కథ మొత్తం రెడీ చేసుకుని ఉంచుకున్నారా? ఎందుకంటే ఒకవేళ ఏమి చెప్పలేము, అవ్వచ్చు, చేయొచ్చు అంటే ఆ ప్లాన్ అంతా రెడీ సార్. రెడీ ఉందా? నో ప్రాబ్లం. ఇది మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు కాదు సార్, నేను అంటే మేము పరిచయమైన రోజు నుంచి ప్రతిసారి చెప్తూ ఉంటారు. నేను అంటే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయే లోపల కృష్ణ గారి బయోగ్రఫీ తీయాలని. ఎవరు మీరు చేస్తారు, ఎవరితో తీస్తారు తెలియదు, కానీ డెఫినెట్ గా చేయాలని చాలా ఇంట్రెస్ట్ కృష్ణరాయ్ గారికి. అంటే మహేష్ గారు మధ్యలో ఇంకెవరైనా వాళ్ళ అక్కలు హీరోస్ ఇప్పుడు అది మాత్రం డెఫినెట్ గా చేస్తారు. ఎందుకంటే కృష్ణ అవును సార్, అవును సార్, నిన్న జయకృష్ణ గారిది ఇది అయింది. కృష్ణ గారి లాగే ఉన్నాడు అబ్బాయి గారు, కృష్ణ గారిలో ఉన్నారు. నేను ఫస్ట్ టీచర్ అయినా ఇది చూడగానే కృష్ణ గారిలో ఉన్నారని చెప్పేసి అనుకున్నాను నేను కూడా. కృష్ణ సాయి గారు అయితే చాలాసార్లు చెప్పారు సార్. ఎందుకంటే ఒక తరాన్ని అంటే ఆయన దూరం అయిపోయినా సినిమాలు చేయకపోయినా కూడా అసలు ఇక్కడ లేకపోయినా ఈ లోకంలో లేకపోయినా కూడా ఇప్పుడు కూడా వచ్చి కేక్ తీసుకొచ్చి అభిమానులు వాళ్ళే కేక్ తీసుకొచ్చి కట్ చేయించారనంటే ఇంకా ప్రేమ తగ్గలేదు, పెరుగుతుంది కృష్ణ గారితో. సో డెఫినెట్ గా బయోపిక్ చేస్తే చాలా బాగుంటుంది. ఫ్యాన్స్ ఉన్నారు సార్. అవునవును, థ్యాంక్ యూ. సంజయ్ గారు, సార్ చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే కాన్సెప్ట్ ని సినిమాలో ఎంచుకోవడానికి ప్రేరణ ఏంటి? ఈ సినిమా ఏమన్నా రియల్ ఇన్సిడెంటా? దీని వెనుక ఏంటి కాదు? అంటే యాక్చువల్గా మనం కరోనా, ఆఫ్టర్ కరోనా